వరద ఉధృతికి తుంగభద్ర డ్యాం 19వ గేటు కొట్టుకుపోయింది. షిమోగాలో వర్షాలకు తుంగభద్రకు వరద నీరు భారీగా పోటెత్తుతోంది. రాత్రి హొస్పేట వద్ద చైన్ లింక్ తెగడంతో గేటు కొట్టుకుపోయి నీరు వృధాగా పోతోంది. దాదాపు 65 టీఎంసీల నీరు ఖాళీ చేస్తేనే గేటు రిపేర్ చేసే అవకాశం ఉంది. 19వ గేటు పక్క గేట్లపై ఒత్తిడి పెరగడంతో వాటిని కూడా ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు అధికారులు. కాగా గేట్లు అన్ని తెరవడంతో బళ్ళారి, కొప్పల్, హొస్పేట్, రాయచూరు జిల్లాలకు హై అలర్ట్ జారీ ప్రకటించారు. 2 నుంచి 3 లక్షల క్యూసెక్ల నీటిని విడుదల చేయాలని టీబీ డ్యాం ఇంజనీర్ల బృందం నిర్ణయించింది. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్, తుంగభద్ర డ్యాం 19వ గేట్ రాత్రి 11 గంటలకు కొట్టుకుపోయినట్టు అధికారులు చెప్తున్నారు. అలాగే దాన్ని రిపేర్ చేయాలంటే చాలా నీరు విడుదల చేయాలని కూడా అంటున్నారు. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? నరేష్, నరేష్, తుంగభద్ర డ్యాం 19వ గేట్ కొట్టుకుపోయినట్టు తెలుస్తోంది కదా, దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? నెక్స్ట్ ఏం చేయాలని ప్లాన్ చేస్తున్నారు అక్కడ? అనిత, రాత్రి 11 గంటల సమయంలో టీబీ డ్యాం కర్ణాటక రాష్ట్రంలో తుంగభద్ర నదిపై హోస్పేట్ దగ్గర ఉన్నటువంటి టీబీ డ్యాం సంబంధించినటువంటి 19వ గేటు రాత్రి 11 గంటల సమయంలో కొట్టుకుపోవడం జరిగింది. క్రస్ట్ గేట్ కి సంబంధించినటువంటి చైన్ లింక్ తెగిపోవడంతో గేటు కొట్టుకుపోవడం జరిగింది. వెంటనే గుర్తించినటువంటి అధికారులు అయితే ఈ గేటు నుంచి పెద్ద ఎత్తున వరద నీరు కిందికి వెళ్తూ ఉంది. అయితే ఈ 19వ గేటు నుంచి వరద నీరు దిగువకు వెళ్తుండడంతో ఆ పక్కనే ఉన్నటువంటి గేట్ల మీద కూడా తీవ్రమైనటువంటి ఒత్తిడి పెరగడంతో మిగతా గేట్లను కూడా వెంటనే ఎత్తడం జరిగింది. అయితే ప్రస్తుతానికి మాత్రం టీబీ డ్యామ్ కు సంబంధించినటువంటి 29 గేట్లను ఎత్తి 1,00,000 క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తూ ఉన్నారు. అయితే క్రస్ట్ గేట్లు కొట్టుకుపోవడం తుంగభద్ర డ్యాం చరిత్రలో తొలిసారి జరగడం జరిగింది. డ్యాం 70 ఏళ్ల చరిత్రలో తొలిసారి గేటు కొట్టుకుపోవడం జరిగింది. ఈ గేటు కొట్టుకుపోవడంతో ఒక్క 19వ గేటు దగ్గర నుంచే దాదాపుగా 35,000 క్యూసెక్ల నీరు దిగువకు వెళ్తుంది. 19వ గేటు 60 అడుగుల వెడల్పు, 20 అడుగుల ఎత్తుతో ఉంటుంది. ఈ గేటు కొట్టుకుపోవడంతో ఆ ప్రాంతం నుంచి ఎక్కువగా వరద నీరు దిగువకు వెళ్తూ ఉంది. అయితే అధికారుల పర్యవేక్షణ లోపం, రెగ్యులర్ చెకప్ లేకపోవడం వల్లనే ఈ ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తూ ఉంది. అయితే డ్యామ్ కి గత కొద్ది రోజుల నుంచి కూడా పెద్ద ఎత్తున వరద నీరు వచ్చి చేరుతుండడం జరిగింది. అయితే గత 3-4 రోజుల నుంచి కూడా వరద ఉధృతి తగ్గడంతో డ్యాం నుంచి కేవలం 28,000 క్యూసెక్ల నీటిని మాత్రమే దిగువకు వదులుతున్నారు. అయితే నిన్న వరద నీరు మళ్ళీ ఎక్కువగా రావడంతో ఈ ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తుంది. అయితే దిగువన ఉన్నటువంటి ప్రాంతాలకు, నదీ పరివాహక ప్రాంతాలకు
అధికారులు హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. కర్ణాటక రాష్ట్రంలో ఉన్నటువంటి బళ్ళారి, కొప్పల్, హోస్పేట్, రాయచూర్ జిల్లాలకు హై అలర్ట్ జారీ చేయడం జరిగింది. ఇప్పటికే అక్కడికి చేరుకున్నటువంటి అధికారులు పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. కర్ణాటక రాష్ట్రానికి సంబంధించినటువంటి మంత్రి కూడా ఇప్పటికే స్థానికంగా ఉన్నటువంటి ఎంపీ, ఎమ్మెల్యేలు, ఇంజనీర్ల బృందంతో కూడా సమీక్షా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అయితే గేటు కొట్టుకపోవడం వల్ల డ్యామ్ కూడా పెద్ద ప్రమాదం పొంచి ఉన్నటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఈ సాధ్యమైనంత తొందరగా దిగువకు నీటిని విడుదల చేసి గేట్లు రిపేర్ చేయాల్సి ఉంటుంది. అయితే సాధారణంగా ప్రవాహం తక్కువగా ఉన్నప్పుడు గేట్ల రిపేర్ చేసుకునేటటువంటి అవకాశం ఉంటుంది. అయితే వరద నీరు ఎక్కువగా ఉండడంతో దిగువకు వేగంగా వరద నీరు వెళ్తూ ఉండడంతో ఆ నీటి ప్రవాహాన్ని అడ్డుకొని గేటును రిపేర్ చేసేటటువంటి అవకాశం లేదు. దీంతో అధికారులు పూర్తిగా డ్యామ్ ని ఖాళీ చేయాలనేటువంటి ఆలోచనకు రావడం జరిగింది. దీంతో 105 టీఎంసీల సామర్థ్యం ఉన్నటువంటి తుంగభద్ర డ్యామ్ లో దాదాపు 60 నుంచి 65 టీఎంసీల నీటిని ఖాళీ చేయాలని అధికారులు నిర్ణయించడం జరిగింది. దీనికి సంబంధించి ప్రస్తుతానికి 1,00,000 క్యూసెక్ల నీటిని దిగువకు వదులుతున్నారు. ఇప్పటికే నదీ పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలను అప్రమత్తం చేయడం జరిగింది. ఈ 1,00,000 క్యూసెక్లను అవుట్ఫ్లోను మరింతగా ఇంక్రీజ్ చేసేటటువంటి అవకాశం ఉంది. 2 నుంచి 2.5 లక్షల క్యూసెక్ల నీటిని దిగువకు వదిలేటటువంటి అవకాశం ఉంది. పూర్తిగా నీటిని 60 నుంచి 65 టీఎంసీల నీటిని ఖాళీ చేస్తే తప్ప గేటుని మరమ్మతులు చేసేటటువంటి అవకాశం లేదు. దీంట్లో పూర్తిగా డ్యామ్ లో దాదాపుగా 70-80% వరకు ఖాళీ చేయాలని అధికారులు నిర్ణయించడం జరిగింది. ఈ గేటు కొట్టుకపోవడం మీద ఇప్పటికే చెన్నై నుంచి, బెంగళూరు నుంచి కూడా ఇంజనీర్ల బృందాన్ని డ్యామ్ వద్దకు పిలిపించేందుకు అధికారులు ఏర్పాటు చేయడం జరిగింది. సునీత. రైట్ నరేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.